రోజు నేను బాబాయ్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. ఏంటి, పెసరట్టు ఉప్మా. సో ఇక్కడ బాచుపల్లి బ్రాంచ్. అది ఆర్డర్ చేస్తే ఇట్లా వచ్చింది, పెసరట్టు ఉప్మా లైక్ జావా. అంతేకాదు, ఇదిగో మస్కిటోస్. నేను స్విగ్గీ వాళ్ళతో మాట్లాడుతుంటే 30 రూపీస్ రిటర్న్ చేస్తారంట నాకు. స్మెల్, రిన్ సోప్ స్మెల్. ఈ రిన్ సోప్ స్మెల్తో, ఈ మస్కిటోస్తో వాడు పంపించిన ఫుడ్ తినాలి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు, మళ్ళీ రిటర్న్ చేస్తాడంట. ఇప్పుడు 30 రూపీస్ అన్నది కాదు, వాడు ఎంత రిటర్న్ చేసినా సరే ఇట్లాంటి ఫుడ్ పిల్లలు తింటే ఏంటి? ఇట్లా మనం ఏదో పనిలో ఉండో సంథింగ్ చేసుకోలేకో ఆర్డర్ పెట్టుకుంటాం సమ్టైమ్స్. బట్ వాళ్ళు ఇలాంటి ఫుడ్ పంపిస్తే ఎలా తింటారు? పెసరట్టు ఉప్మా మొత్తం ఇదిగో నానిపోయి ఇట్లా వస్తుంది. ఇది ఇంకా డ్రై అయిపోయింది. 15 మినిట్స్ అయింది. నేను 15-20 మినిట్స్ పైన అయింది స్విగ్గీ వాళ్ళతో చాట్ చేస్తున్నాను. డ్రై అయింది కొంచెం. ఇందాకైతే ఓపెన్ చేయగానే లైక్ జావా కారుతుంది చూసారా, అట్లా కారుతుంది. ఇది ఇంకా కొంచెం డ్రై అయిందనమాట. ఆరితే మనకి ఎట్లా ఉంటుంది అట్లా. సరేలే అని చూస్తే, ఓపెన్ చేస్తే, ఇది కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు మస్కిటోస్ కనిపిస్తుందా? చక్కగా ఇది మస్కిటోనో పురుగో ఏంటో తెలీదు. మనకి పెసరట్టు ఉప్మాతో పాటు వాళ్ళు చక్కగా పురుగులు కూడా వేసి పంపిస్తున్నారు.